నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఆదర అభిమానం పొందుతున్న NSTV యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ఉత్తరకంచి గ్రామ అర్చకులు. ప్రతి వార్తను ప్రజల ముందుకు ఎప్పటికప్పుడు తక్షణమే ప్రజలకు చేరవేస్తున్న NSTVకి వారి ఆశీర్వాదములు అందజేస్తూ రానున్న రోజుల్లో దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందాలని అర్చకులు మరియు గ్రామస్తులు ప్రశంసలు. అన్ని కూడా 22, 21, 22, 23, 24, 25 ఈ 5 రోజులు కూడా ఈ బయటికి మనం మైకులో చెప్పుకుంటాం, అవి చెప్పుకుంటాం, వారు చెప్తారు, వీరు చెప్తారు, వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ NSTV అనేది మనకి చాటుతోంది. చాటం అనేది మామూలు చాటం కాదు. ఎలా తెలియాలి? ఇప్పుడు మామూలుగా చెప్పుకోవడం కాదు. ఆ పేపర్ చూస్తే నేను ఇంకోలో చూస్తారు, ఆ 10 మంది చూస్తారు. 10 మంది చూడటం వల్ల మీకు అందరికీ పైకి వస్తుంది. అది రావాలంటే మూలంగా నిలబడి దాన్ని ఎంతో కృషి చేసి మనకి ఇచ్చే NSTV వారు ఇచ్చే చక్కటి, ఇది మామూలు మాట కాదమ్మా, ప్రతిదానికి ఏదో ఒక రూపంలో వస్తుంది బయటికి. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో NSTV వారు చేసే సేవ ఇంత అంతని చెప్పలేం. ప్రతి కార్యక్రమానికి పాల్గొని అలాగే చక్కగా కళ్యాణోత్సవం ప్రారంభమైన వెంటనే చక్కగా విశ్వస్కేన పూజ, తర్వాత పుణ్యావచనం, తర్వాత స్వామివారి కళ్యాణానికి ఏ రకంగా కార్యక్రమాలు జరగాలో కళ్యాణం అయ్యేదాకా ఎంతో ఆనందకరంగా భక్తుల ఇంతమంది అని చెప్పడానికి 20 మంది, 30 మంది, 40 మంది వచ్చారని చెప్పడానికి కాదు, చెప్పలేము. ఎంతమంది వచ్చారో తెలీదు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ జరిగిన సదుపాయాలు ఏమిటి? ఆ భోజనాలు 2000 మంది, ఎక్కడ 40-50 మంది, 10,000 మంది, 2 కాదు, పొరపాటు లెక్కట్లేదు, నేను తర్వాత తెలిసింది కాక 10,000 మందికి భోజనాలండి. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది అమ్మా. ఒక పక్క వరుణుడి దేవుడు కూడా ఇప్పుడు, ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే ఆయన కూడా చక్కగా ఏం చేశాడు, ఏదో పూలవాన్ని గుర్తిపించారు తప్ప బాగా ముందు రోజు పడినా ఆ రోజున ఏ రకమైన ఆటంకం లేకుండా చక్కగా నిర్విఘ్నంగా మార్నింగ్ నుంచి రాత్రి 11 గంటల దాకా సాయంత్రం జరిగిన ఎన్నో కార్యక్రమాలు, 1, 2, 3 అన్ని రకాలుగా వినోదాన్ని, చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఆ గ్రూప్ ఎవరో వచ్చారు చక్కగా, వాళ్ళు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చేసిన దానికన్నా రాత్రి జరిగిన కార్యక్రమం చెప్పలేనంత ఆనందం పొందాం వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. రావాలంటే ఇప్పటికే తెలుస్తోంది చాలా మందికి. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా? ఎక్కడండి ఉత్తర కంచె? అసలు ఉత్తర కంచెనే ఎక్కడుంది? ఇది అన్ని కంచెలు 6 కంచెలు ఉన్నాయి. అయ్యే కంచె, బలానా కంచె, ఉత్తర కంచె. మరి ఉత్తర కంచె అనే క్షేత్రం ముందు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ మీ అందరూ కలిసి చేసే దాన్ని బట్టి పైకి వెళ్తుంది. అంచేత అందరూ కూడా చక్కగా పాల్గొని ముందు జరిగే కార్యక్రమాలని ఎంతో ఆనందకరంగా చేసుకుంటూ అమ్మా ఈ NSTV వారి ద్వారా మన అందరికీ తెలియపరచడానికి వారి దగ్గర ఉండి ఈ కార్యక్రమాలని చక్కగా జరిపించారు. అంచేత వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి అమ్మా. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రిజిస్టర్లు, హాజరు, తరగతి గదులు, వసతి గృహం, మరుగుదొడ్లు, భోజనశాల, స్టోర్ రూమ్లను కలెక్టర్ పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ఫిట్టింగ్ అవన్నీ ఓకే, నో ప్రాబ్లం. మీ కొత్త డ్రెస్సెస్ కి ఫిట్టింగ్ లో ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఏ చాప్టర్? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈరోజు ఎల్లారెడ్డి పట్టణం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో నిర్మించిన బస్టాండ్ గౌరవనీయులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎల్లారెడ్డి ప్రజల సాక్షిగా ఎల్లారెడ్డి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ఘనంగా ప్రారంభించబడింది. అతి తక్కువ కాలంలో ఈ బస్ స్టాండ్ పూర్తి చేసుకొని అడిషనల్ కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్కి, మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి, మరి అందరూ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఒక్కసారి మరి పొన్నమన్న అన్న మా వెనుకబడ్డ ప్రాంతం, మరి మా డిసిసి అధ్యక్షులుగా, మరి నా సహచర ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు, మరి అన్ని మైనారిటీ సంఘాలకు ప్రత్యేకంగా మరి అధికార బృందం, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ మరి ఎస్ఐల గారికి, అందరి కానిస్టేబుల్స్కి ప్రత్యేకంగా ఆర్టీసీ డిఎం గారు, ఆర్టీసీ యజమాన్యానికి, సోదరుడు లక్ష్మీకాంతరావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సరే ఈరోజు బండిపు అడుగుతూనే బస్ స్టాండ్ ప్రారంభంగా రమ్మంటాడు కదా అని నేను వెళ్ళే వచ్చిన ఆయనకి ఈ రాగానే మళ్ళీ నక్షత్రం చేస్తాను. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ రోజు నుండి 37 రోజుల వరకు అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవం కొనసాగుతుంది అని ఈవో తెలిపారు. రాష్ట్రంలో నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు.
ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తుందని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించిందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులలో 46 బ్రాంచీలలో 1860 కోట్ల టర్నోవర్తో 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. బుధవారం టౌన్ బ్యాంక్ విలేకరులతో సమావేశం కాకినాడలోని జయా రెసిడెన్సీ హోటల్లో జరిగింది. బ్యాంక్ 46వ వార్షిక ఆదాయం వివరాలకు సంబంధించి రవీంద్ర విలేకరులకు వెల్లడించారు. కమర్షియల్ బ్యాంక్స్ లో కూడా 459.40 ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాల్సిన బాధ్యత ఆర్బీఐ గైడెన్స్ పెట్టాలి కాబట్టి కూడా జరిగిందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కి 7.30 జరిగింది. అది పోను 15.64 కోట్ల రూపాయలు మనకు లాభంగా మిగిలిందని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తుంది. అదేవిధంగా ఎన్పిఏ కూడా నెట్ ఎన్పిఏ 0గా ఉంది, గ్రాస్ ఎన్పిఏ 8.69 ఉంది. ఆర్థికంగా కూడా బాగున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ, అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ మన దగ్గర 1850 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం. ఈ 25-26 సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు రీచ్ అవ్వాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా కూడా రీచ్ అవుతామని చెప్పేసి ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరం 15% కోవిడ్ టైంలో ఏమైపోయామో దానికి కోవిడ్ టైంలో కాంపన్సేట్గా 15% ఇచ్చి 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్ మాత్రం మనం 10% డిక్లేర్ చేస్తున్నాం డివిడెండ్. ఆ విధంగా మనం ఉన్నామని చెప్పేసి మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ వారు బీఆర్ యాక్ట్లో కానీ సెక్టర్స్ ద్వారా కానీ ఏమైతే వాళ్ళు చెప్తున్నారో అన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఏమైతే మనకి చెప్తున్నారో అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. దీని ద్వారా ఓనర్స్కి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ మన బ్యాంకు 1980 సంవత్సరంలో ప్రారంభించబడి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 46వ సంవత్సరం 31/3/25 నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మన రాష్ట్రంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు 15 వరకు ఉన్నాయి. ఒక్క విశాఖ బ్యాంక్ మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్నట్లో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం. 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కావడాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 9 రోజుల క్రితం ఏదైతే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి 9 రోజుల లోపలనే 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఈ రోజు వరకు మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు రైతు భరోసా పథకం అనేది సద్వినియోగపరిచే రైతులకు ఎంతో సహాయపడుతుంది. కాబట్టి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మా కొరుట్ల నియోజక ఇన్ఛార్జ్ దువ్వాడి నరసింహారావు గారి ఈరోజు వారి రాష్ట్ర తీసేసే ఆదేశాల ప్రకారం ఈరోజు రైతు భరోసా పండుగను ఘనంగా మేము మెట్పల్లిలో మా మండల రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా వారందరూ కూడా మేము ఈరోజు ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలను ఈ సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్క పౌరుడు భాగస్వాములు కావడంతో పాటు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఈ వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటి వినియోగం ద్వారా నష్టాలపై ప్రజలకు పోలీసులు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో 6వ వార్డులో సీజనల్ వ్యాధులు సోకకుండా, దోమల బారిన పడకుండా దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వార్డులో ఏఎన్ఎంలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మురుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టిలలో నీరు నిల్వ ఉంచకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇట్టి కార్యక్రమంలో 6వ వార్డులోని ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు రాధిక, ఇందిరా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం వేల్పూర్ గ్రామంలో 6వ వార్డులో రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సీజనల్ వ్యాధుల గురించి తెలియజెప్తున్నాము. అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తున్నాము. స్టాప్ డే ఏరియా ప్రోగ్రామ్ చేస్తున్నాము. చిన్నపిల్లలకు 0 to 5 years పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నాము. వారిని రోగాల బారిన పడకుండా ఎలా చూసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాము. రైడ్ ఏం చెప్తుంది మీరు కూడా ఎక్కువ మా ఇళ్ళలో మంచిగా ఉంచుకుంటాం. మరి ఇప్పుడు
ప్రాజెక్ట్ నిర్వాసితులైన కొండమొదలు పెద్దలతో ప్రభుత్వం 2017లో కుదుర్చుకున్న MOU ప్రకారంగా ఆదివాసులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి కొండమొదలు పంచాయతీ సర్పంచ్ వేట్ల విజయ్ రంపచోడవరంలోని ITDA ఆఫీస్ ముందు నిరసన దీక్షను చేపట్టారు. ముందుగా రంపచోడవరం RTC కాంప్లెక్స్ నుండి ITDA కార్యాలయం వరకు కొండమొదలు పంచాయతీ గిరిజనులు ర్యాలీగా వచ్చారు. గిరిజన పెద్దలతో చేసుకునే MOU వెంటనే అమలు పరచాలి. కట్నాపల్లి గ్రామానికి భూమికి భూమి అడిగి వరి అన్నీ ఇవ్వాలి. పోలవరం నియోజక సమస్యలు అన్నీ పత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సమస్య మీద మనందరం కలిసాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. వాళ్ళందరూ నిన్నంతా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. చక్కటి పరిపాలన ఇచ్చామనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళ సంతోషం ఒక అంశం, అది వేరే విషయం. అయితే ఆ పరిపాలనలో మేము చెప్తున్నటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం, గత 20 సంవత్సరాల నుంచి పునరావాసం అనేటువంటి సమస్య అలాగే ఉండిపోయింది. వీళ్ళకి ఎప్పుడో అక్కడ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు కట్టడుతున్నాము అని చెప్పి ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గిరిజనుల యొక్క జీవితాలతోటి వాళ్ళ స్థితిగతులతోటి ఆడుకోవటమే తప్ప ఏ పాలకులు వచ్చినా కూడా వీళ్ళకి ఇవ్వవలసినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా అనేక పద్ధతుల్లో వీళ్ళని గ్రామాల నుంచి పంపించి వేయటం, నెట్టివేయటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనలోనే గ్రామాల, టౌన్లలో అభివృద్ధి జరిగిందని ముఖ్య వక్తగా విచ్చేసిన బీజేపీ ముధోల్ తాలూకా కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ అన్నారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ముల్లవార్ అనిల్, కో కన్వీనర్ బండారి దిలీప్, బైన్సా టౌన్ రాజీవ్ నగర్ గల్లీ ఇన్ఛార్జ్ గణేష్ గారి ఆధ్వర్యంలో మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ఉపాధ్యక్షులు గాలి రాజన్న, సిహెచ్ వెంకటేష్, కార్యదర్శి చర్ల సుభాష్, రావుల పోషెట్టి, సుదర్శన్, హనుమాన్లు, భీమాశంకర్, బూత్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. సాయినాథన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ చేస్తాం. నా పేరు సాయినాథ్. ఇక్కడ ముదోల్ బీజేపీ అసెంబ్లీ కన్నా పూణేనగర్ మరియు వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేస్తాను. పైసా విషయం అయితే మీకు అందరూ తెలిసిందే. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న ప్రజల కోసం ఏదే పథకాలు ప్రవేశపెట్టింది, ఏ గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క భారతదేశాన్ని వికసిత భారత్గా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. మేము చేసిన నిర్ణయాలు, మేము తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మిమ్మల్ని చేరవేయడానికి ప్రతి ఒక్కరికి రూట్ స్థాయిలో, కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే 11 సంవత్సరాల మోడీ గారి పాలనను తెలియజేయడానికి
ఈరోజు రాజునగర్కి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, అదేవిధంగా రాజునగర్ నగర ఈ యొక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మొదటగా చూసుకుంటే ఇక్కడ చూస్తే అంత యువత ఎక్కువ కనబడుతుంది. యువతను ఉద్దేశించి చెప్పదలుచుకున్నది ఒకటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మెడికల్ కాలేజీలు కానీ, ఐఐఎంలు కానీ విపరీతంగా పెరగడంతో పాటు ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్లో కానీ, తర్వాత మెడిసిన్లో కానీ మనకు వృత్తి నైపుణ్య కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తి నైపుణ్య కోర్సులలో యువత ముందుండాలి. అదేవిధంగా ఎవరిపైన ఆధారపడకుండా మనము మన వృత్తి నైపుణ్య కోర్సులు నేర్చుకొని రేపు ఉద్యోగం వచ్చినా రాకున్నా కూడా ఆ నైపుణ్య కోర్సులో మన ప్రావీణ్యాన్ని సంపాదించి మన స్వతహాగా బతకాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రకాల లోన్లను కూడా ముద్రా లోన్ లాంటి రుణాలను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు సంతమాగులూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతిర్మయి, డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్ మరియు అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు ఉదయాన్నే 7 గంటలకు తమ గ్రామ పంచాయతీలకు వెళ్లి పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించడం, గ్రామ పంచాయతీలలో అన్ని డ్రైనేజీల్ని శుభ్రం చేయటం, తీసిన మురుగుని ఊరికి దూరంగా పడవేయటం, నీటి ట్యాంకులను శుభ్రం చేయటము, వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం, ఎక్కడైనా పైపులు లీకేజీలు ఉన్నట్లయితే వాటిని మరమ్మతులు చేయటం మొదలగు కార్యక్రమాలను చేపట్టారు. కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నూతన అధికారి డి సంధ్యారాణి రంపచోడవరం నుండి బదిలీపై కోరుకొండ వచ్చి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన ప్రాజెక్టు పరిధిలోని కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాలు ఉన్నాయన్నారు. అంగన్వాడీ టీచర్లకు సమయపాలన ఉండాలని సూచించినట్లు తెలియజేశారు. నా పేరు సంధ్య.